రామ్ కమల్ అండి. థ్యాంక్ యూ. ఎస్, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. శుభ సాయంత్రం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ముందుగా ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హ్యాపీ ఈవినింగ్ అండి. ఎస్, విజయవాడ టీం ప్రదీప్ గారు, మాధవి గారు ఇద్దరు కోఆర్డినేట్ చేస్తున్నారు. అండ్ ఆల్ ద మెంటర్స్ ఆఫ్ బోత్ ద బ్యాచెస్ 221 అండ్ 222 బ్యాచెస్ మెంటర్స్ కి. అండ్ ఈ రోజు ఈ సెషన్ లో జాయిన్ అయ్యి వీడియోలో ఆన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభ సాయంత్రం అండి. హార్టీ వెల్కమ్ టు ద సెషన్. చాలా మంది వీడియోలు ఆఫ్ చేసుకున్నారు. డైలీ ఇదేనా, లేదంటే నేను విజయవాడకు రావడం ఇష్టం లేకుండా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారా? సాధ్యమైనంత వరకు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆఫ్లైన్లో అయితే మనకు కనిపించే వాళ్ళం, బట్ ఇది ఆన్లైన్ కాబట్టి మీరు వింటున్నారా వింటలేరా, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా కూడా తెలిస్తే బాగుంటుంది. పోనీ ఇంట్రెస్ట్ ఉందంటే అందరూ కూడా ఎస్ పెట్టండి ఒకసారి. ఎస్ సార్, ఈ రోజు టాపిక్ అనేది మనకు చాలా ఇంట్రెస్ట్ అవసరము అనుకున్న వాళ్ళు ఎస్ పెట్టండి, లేదనుకుంటే కూడా నో పెట్టండి. వావ్, మై ఫేవరెట్ టాపిక్. వండర్ఫుల్. ఎస్ ఎస్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలో ఆన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? హరీష్? ఎస్ సార్. వావ్, సూపర్ సూపర్. ఎస్. సో ఈరోజు టాపిక్ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ సార్. కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అనేది అవసరం అంటారా? ఖచ్చితంగా సార్. అవసరం? ఎవరు 100% అవసరం. 100% అవసరం సార్. 100% అవసరం. 50% అవసరం ఎవరికి లేదా? సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది. చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లేక మన కాన్ఫిడెంట్ లెవెల్స్ బిల్డ్ అవ్వాలన్నా, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలన్నా, అండ్ మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవతల వాళ్ళకి రీచ్ అయ్యి మీరు ఎలాంటి డిజైర్డ్ అవుట్కమ్ మీరు ఆశిస్తున్నారో ఆ డిజైర్డ్ అవుట్కమ్ మీకు రావాలంటే మీరు కమ్యూనికేషన్ ఎలా చేశారో అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎలాంటి రిజల్ట్స్ మీరు కోరుకుంటున్నారో ఎవరి దగ్గర నుంచి అయినా అలాంటి రిజల్ట్స్ రావాలన్నప్పుడు మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ కమ్యూనికేషన్ బట్టే మనకు రిజల్ట్స్ కూడా ఉంటాయి. చాలా మంది అది తెలియక నేను చెప్పింది మీరు కరెక్ట్ గా చేయలేదు, మీరు సరిగా చేయలేదు, మీకు చేయటం రాదు అని చెప్పేసి అవతల వాళ్ళ మీద అరుస్తుంటాం. మన యొక్క ప్రాబ్లమ్ ని అవతల వాళ్ళ మీద కేస్తుంటాం. ఈ రీజన్స్ చెప్పడంలో చాలా ముందు ఉంటుంటారు చాలా మంది. సో ఆ కమ్యూనికేషన్ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసి స్టార్ట్ చేద్దాం. సో మీకు ఒక 2 కేస్ స్టడీస్ చెప్తాను. దాని నుంచి మీరేం రిసీవ్ చేసుకున్నారో నాకు చెప్పాలి. సో బీ రెడీయా? ఆర్ యు రెడీ? ఎస్ సార్. యా, కొంచెం అటెన్షన్ అనేది నేను గ్రాప్ చేస్తుంటాను. మీరు అక్కడ ఇక్కడ ఇలా ఇలా అలా చేసినా కూడా నేను వదిలిపెట్టేది లేదనమాట. సో ఒక చిన్న కథ, ఇది కేస్ స్టడీ. కథ అంటే స్టోరీ అనుకున్నారు, ఆ స్టోరీలోకి వెళ్ళిపోకండి. ఆ కథని మీకు ఒక కేస్ స్టడీ లాగా చెప్తాను, ట్రై చేస్తాను. ఒక రాజుగారికి ఏమైందంటే, అనగనగనగా ఒక రాజు అనక చెప్పట్లేదు, ఒక రాజుగారికి ఏమైందంటే ఆయన్ని రాజ్యం నుంచి వెలేశారు. ఆయన రాజ్యం నుంచి పదవీచ్యుతుని చేసేసి పంపించారు. పంపిస్తున్నప్పుడు ఆయన అలా నడుచుకుంటూ 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 ఒక అరణ్యం గుండా వెళ్తున్నాడు. ఒక అరణ్యంలోకి ఎంటర్ అయ్యే టైంలో ఒక చిలుక జోస్యం చెప్పే అతను చిలుకను పెట్టుకొని కూర్చొని ఆయన జోస్యం చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఆ క్రమంలో ఆ రాజుగారు వెళ్తున్నప్పుడు అతను రాజు అనే ఆ చిలుక జోస్యం చెప్పేవాడికి తెలియదు. సో అప్పుడు ఏం చేశాడంటే ఆ రాజుగారు, అయ్యా రండి రండి, నేను జోస్యం చెప్తాను, నా చిలుక బాగా చెప్తుంది, రండి రండి అన్నాడు. సో అతను రాగానే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత చెప్పయ్యా అన్నాడు. ఆ చిలుక జోస్యం చెప్పాయని ఏం చేశాడంటే ఆ చిలుకని ఆ పంజరం నుంచి ఓపెన్ చేసి, ఆ చిలుకమ్మ వచ్చి మీ ఎదురుగా మన ఎదురుగా కూర్చున్నటువంటి పెద్ద మనిషికి ఈయన జోస్యం చెప్పు, ఈయన జాతకం చెప్పు అన్నాడు. ఆ చిలుక గవాలన బయటకు వచ్చేసి సడన్ గా ఒక చీటి తీస్తూ, నీకు త్వరలోనే ఆ ఆ, త్వరలోనే నీకు విముక్తి కలుగుతుంది, నీ రాజ్యం నీ చేతికి వస్తుంది అని చెప్పేసి టక్మన్ లోపలికి వెళ్ళిపోయింది. ఒకటే వాడు చెప్పింది, నీకు త్వరలోనే ఫ్రీడమ్ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది, నీకు నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది.
కానీ అక్కడ ఎదురుగా కూర్చున్నటువంటి రాజు గారికి మాత్రం అది ఎందుకు నచ్చలేదు. నచ్చక ఆయన పెద్దగా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు అతనికి నచ్చలేదు? ఆ జోస్యం చిలుక చెప్పింది తప్ప, లేదంటే ఆ చిలుకని పెంచిన అతను, చిలుక పట్టుకొని వచ్చిన ఆ జోస్యం చెప్పే అతని పర్సన్ యొక్క ప్రాబ్లమా, చిలుక ప్రాబ్లమా, లేదంటే అక్కడ రాజుగారి ప్రాబ్లమా? ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? ఎవరు ఫస్ట్ చెప్తానికి రెడీగా ఉన్నారు ఆన్సర్ చేయడానికి? ఏంటి, అర్థం కాలేదా? ఎస్, రాజీవ్ గారు సారీ. ఆ చిలక చెప్పిన జోష్యం కరెక్ట్, తనకి నచ్చలేదంటే ఆల్రెడీ రాజ్యం తన చేతిలో ఉంది కాబట్టి లేదు, ఇప్పుడు రాజ్యము ప్రజెంట్ నీ చేతి లేదు. రాజ్య పదవీచ్యుతుడు అయిపోయి వెళ్ళిపోతున్నాడు ఆయన. అవునవును. మీరు అది ఏంటి కారణం ఏమై ఉంటుంది? ఆయనకి ఎందుకు నా చిలుక చెప్పింది లేదంటే జ్యోతిష్యుడిది ఎవరిది తప్పు? ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడంటే దాని అర్థం ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చేసి వెళ్ళిపోయినప్పుడు నా వరకు ఎలా వస్తుంది అని నచ్చలేదు సార్. నచ్చలేదు. సూపర్, వండర్ఫుల్. ఎస్, ఇంకెనిబడి? పోనీ డైరెక్ట్ గా చెప్పడానికి ఎవరికైనా ఇబ్బంది అవుతే చాట్ లో కూడా పెట్టవచ్చు. ఎస్ సార్, రమణ గారు. సార్ వండర్ఫుల్ సార్ సార్. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఆయన రాజు అన్న సంగతి అసలు ఎవరికి తెలియదు, ఆయనకి ఇష్టం లేదు, ఆయన సొంతగా సాధించాల్సిన విజయం అని అనుకుంటున్నారు సార్ వెళ్ళిపోవడానికి. రాజు ఎవరికి తెలియదు, రాజు అన్న విషయము ఎవరికి తెలియకూడదు. ఓకే. అది తనంతట తానే సాధించినాక బయటికి రావాలి, కానీ ముందే చిలుక చెప్పిన దాని ప్రకారం అతను రివీల్ చేసినందుకు నచ్చలేదు అతనికి నేను అనుకుంటున్నాను. సూపర్, వండర్ఫుల్. మీ పర్సెప్షన్ మీరు చెప్తున్నారు. దట్ ఈస్ 100% రైట్. ఎందుకంటే మీ వైపు నుంచి మీరు ఎలా ఆలోచిస్తున్నారని దట్ ఈస్ నేను కోరుకునేది అనమాట. వండర్ఫుల్. ఇంకెనీబడి, ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం. ఇది ఈ టాపిక్. సార్ నేను చెప్తాను. ఎస్ సార్, ఎస్ సార్. అది చిలక ట్రైనింగ్ ఇచ్చారు సార్, అంటే జస్ట్ చిలకకు ట్రైనింగ్ ఇచ్చారు. అలా చెప్పమని. అవును సార్. మీ సపోజ్ సురేంద్ర బాబు గారు కూర్చున్నారు అనుకోండి, ఆయనకు వేరే చెప్పదా? సేమ్ ఇదే చెప్తుందంటారా? అంటే పాజిటివ్ చెప్పమని, ఎవరికి వచ్చినా పాజిటివ్ చెప్తారు జనరల్ గా, పాజిటివ్ చెప్పమని చెప్పి. ఓకే, మీరు పర్సనల్ లైఫ్ లోకి వచ్చేసారు. గ్రేట్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే అక్కడ సన్నివేశాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఒక రాజుగారు వెళ్తూ ఉన్నప్పుడు ఆన్ ది వేలో ఒక చిలుకని జోస్యం చెప్పించుకోవడానికి కూర్చున్నప్పుడు ఆ చిలుక పంజరం నుంచి బయటకు వచ్చి మీకు విముక్తి కలుగుతుంది, మీకు ఫ్రీడమ్ వస్తుంది, మీకు మళ్ళా రాజ్యాధికారం అవుతారు అని చెప్పడం జరిగింది. తప్పుకు నన్ను వెళ్ళేసి మళ్ళా పంజరంలోకి వెళ్ళిపోయింది. రాజుగారికి ఏమనిపిస్తుందంటే ఈ పంజరానికి ఫ్రీడమ్ అంటే తెలుసా? ఫ్రీడమ్ అనేది దానికి తెలియదు, బట్ ఫ్రీడమ్ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయింది. ఒక పంజరంలో ఉన్నదానికి ఫ్రీడము అంటే తను రెక్కలు వచ్చేసి తను పైకి ఎగిరినప్పుడు ఎలాగైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో ఆ ఎంజాయ్మెంట్ అనేది తనకి తెలియకుండా తను ఎలా చెబుతుంది ఆ ఫ్రీడమ్ వస్తుంది అనేది తనకు వచ్చినటువంటి క్వశ్చన్. అంటే ఆ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నామో ఆ చెప్పేది మనమే ఫీల్ అవ్వకపోతే, ఆ ఫీలింగ్ మీ దగ్గర నుంచి రానప్పుడు అవతల వాళ్ళకి ఎలా ఫీలింగ్ కలిగించగలుగుతాం? దిస్ ఈజ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక కమ్యూనికేషన్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం కమ్యూనికేట్ చేస్తున్నామో ఆ కమ్యూనికేషన్ లో ఏదైతే ఫీలింగ్ ఉందో, ఏదైతే ఇంటెన్షన్ ఉందో, అది ఆ ఫీలింగ్ తో మనం చెప్పినప్పుడు మాత్రమే అవతల వాళ్ళకి బాగా రీచ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎస్సా నోనా? ఎస్ అయితే ఎస్ పెట్టండి, వై అయితే నో పెట్టండి. సో అందుకే మీకు ప్రదీప్ గారు మీకు స్టార్టింగ్ లోనే చెప్పాడు, సార్ ఇది ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. నాకు ఎందుకో వచ్చానా, చెప్పానా, పోయానా, నేను స్క్రిప్ట్ రైటర్, స్క్రిప్ట్ వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పేవాడిని కాదు. ఐ వాంట్ లైక్ దట్. వా, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ కమ్యూనికేషన్. ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా సార్? ఎస్ సార్. అదేంటంటే చిలుక స్వేచ్ఛ కోసం పరితపిస్తోంది. ఆ బంధనాలు అంటే దానికి తెలుసు కాబట్టి అది ఊహించి ఆ స్వేచ్ఛ రావడం వల్ల జరిగే ఫలితాన్ని అది ఆ విధంగా చెప్పిందని నేను అనుకుంటున్నాను సార్. సూపర్, మీరు చెప్పిన దాంట్లో కరెక్టే, కాదంటలేం. అప్పుడు స్వేచ్ఛ కోసం పరితీపిస్తున్నప్పుడు అది ఓపెన్ చేసినప్పుడు ఎగిరిపోవచ్చు కదా.
అంటే అలవాటు అయిపోయింది దానికి. ఏంటంటే స్వేచ్ఛ అలవాటు అయిపోయింది అనమాట. దానికి స్వేచ్ఛ ఇచ్చినా ఇంకా ఎగజాడాల్సిన విషయం మర్చిపోయింది అది. అయితే నష్టపోయిన విషయాన్ని రాజుగారికి తెలియజేస్తుంది, నీకు తొందరలో స్వేచ్ఛ వస్తుందని. అది No, sir. పరితపించి Sir, దాని from my end, ఏంటంటే మర్చిపోయింది అనమాట ఎగరడం. ఓకే ఓకే it was a miscommunication, sir. It was a miscommunication. ఓకే Communication is not given according to the situation. It is the parrot spoke about the freedom. Okay, but the parrot did not act according to the communication. It should have shown freedom by flying away from the cage. yes And yes it should have exactly told exactly that, what I said. yes, Yes, yes. And it 100% should what you have just said. told, yes, sir. Yes, And yes. it should have told to the king that this is what you are going to get it. Yes, Action and reaction should be should be clear. coincided, clear, Yes, sir. This yes, is what yes. communication means. 100% మేడం. సో అక్కడ అది ఆ సన్నివేశానికి మనం చెప్పినటువంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఆ ఎఫెక్షన్ అంటే ఎమోషన్ ఆర్ ఫీలింగ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక కేస్ స్టడీ మీకు చెప్తున్నాను. ఒక ఇద్దరు మిత్రులు చిన్నప్పటి నుంచి ఒకే ఊర్లో ఒకే కాలనీలో ఒకటే స్ట్రీట్ లో పుట్టి పెరిగి ఒకటే స్కూల్లో చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకుంటూ 10th ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటే ఇన్స్టిట్యూషన్లో జాబులు వచ్చాయి. ఒకటే క్యాడర్లో జాబులు వచ్చాయి. ఒకటే స్టడీ, వాళ్ళ స్టడీ కూడా 100% ఒకరికొకరు పోటీ పడి చదివే వాళ్ళు, పోటీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి పోటీ పడి జాబులు సంపాదించేసి అండ్ ఒకటే ఆర్గనైజేషన్లో ఒకటే క్యాడర్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక పర్సన్ ఇద్దరు జాబులు చేస్తున్న క్రమంలో విత్ ఇన్ 5 years స్పాన్ ఆఫ్ టైంలో ఒక పర్సన్కి వచ్చేటప్పటికి హై క్యాడర్లకు వచ్చేసి సీఈఓగా అయ్యాడు. ఆ కంపెనీకి ఒక సీఈఓగా రీచ్ అయ్యాడు, సీఈఓగా జాయిన్ అయిపోయాడు. అదే కంపెనీలో ఎక్కడైతే స్టార్ట్ చేశాడో తన లైఫ్ జర్నీని అక్కడ నుంచి అక్కడ దాకా రీచ్ అయ్యాడు. ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి అదే క్యాడర్లో ఏదైతే క్యాడర్లో జాయిన్ అయ్యాడో ఆ 5 years అయిపోయినా కూడా అదే క్యాడర్లో ఉన్నాడు. కారణం ఏమై ఉంటుంది? కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తాను, ట్రై చేద్దాం ఒకసారి, దెన్ మీకు మళ్ళా ఛాన్స్ ఇస్తాను. ఎనీబడి? మీరు తప్పు చెప్తున్నామా ఒప్పు చెప్తున్నామా అని ఆలోచించుకోండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా వాళ్ళకు తేడా ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళు మన చార్మినార్ ఎక్కడ ఉంది ఇమీడియట్ గా వాళ్ళకి ఏం తెలుసు అనుకంటే వాళ్ళకి సపోజ్ ఢిల్లీ అన్నాను అనుకోండి, ఢిల్లీ తెలుసు, ఢిల్లీ అని చెప్పేస్తాడు. ఇంతకీ చార్మినార్ ఎక్కడ ఉంది? చార్మినార్ ఎక్కడ ఉంది? ఎవరు చెప్పట్లేరేంటి? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఏది తెలుసో ఏది అనుకుంటారో అది చెప్పడం వాళ్ళకి వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకి ఏది తెలుసో అది చెప్పడం. క్వశ్చన్ వేసిన వాళ్ళు కదా, ఆన్సర్ చెక్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? సో మనము చెప్పడం అనే దాంట్లో ముందుండిపోవాలి. సో అప్పుడే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో దీంట్లో మీ వైపు నుంచి మీ పర్సెప్షన్ లో ఏమనుకుంటున్నారు? సార్ 2 points సార్. కొంచెం వీడియో ఆన్ చేసుకుంటారా రవీంద్ర గారు? సార్ నేను ట్రావెలింగ్ ఉన్నాను, అందుకనే ఆన్ చేయలేదు. ఓకే ఓకే ఓకే. ఏంటంటే వాళ్ళు ఇద్దరు చదువుకున్నారు బాగానే ఉంది సార్, కానీ ఒకళ్ళు సర్టిఫికేట్ పెట్టుకుని ఒకళ్ళు సర్టిఫికేట్ లేకుండా జెన్యున్ గా వెళ్ళొచ్చు కదా సార్. సర్టిఫికెట్లు సేమ్ సార్, సేమ్ స్టడీ, సేమ్ ఎడ్యుకేషన్, సేమ్ క్యాడర్ లో జాయిన్ అయ్యారు. ఓకే అందిపుచ్చుకున్నారు సార్, ఒకళ్ళు అలాగే ఉండిపోయారు, ఒకళ్ళు అవకాశం అందిపుచ్చుకున్నారు సార్. ఒకరు హనుమంత్ గారు సార్. వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నారు సార్, వాళ్ళు సీఈఓ అయ్యారు సార్. ఓకే. ఒక ఏంటంటే అలాగే సెటిల్ అయ్యారు, సెకండ్ పర్సన్ ఉండిపోయారు సార్. తను అక్కడే ఉండిపోయాడు, లైఫ్ లో ఎదగాలనే ఆలోచన లేదు. సూపర్ సూపర్ సార్. మాణిక్. సార్ ఇప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ అనేవాడు బాగా రవీందర్ గారు ఆగండి. అయిపోయింది మీ ఛాన్స్, అయిపోయింది. మిగతా వాళ్ళకి ఇద్దాం. సార్ నేను రత్నరాజు సార్. రత్నరాజు గారు చెప్పండి. ఫస్ట్ కమ్యూనికేటింగ్ ద పీపుల్ తో కనెక్షన్ ఎలా ఉందనేది అది అతని తీసుకెళ్ళవచ్చు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్, కష్టపడే తత్వం.
మీ వాయిస్ సగం వినపడింది, సగం వదిలిపెట్టేశారు. మాణిక్య గారు, మాణిక్యాలరావు, కష్టపడే తత్వం అండి. కష్టపడే తత్వం. ఈ రోజు కష్టపడి పనిచేయడం, కష్టపడి పనిచేయటం, కమ్యూనికేటింగ్ ద పీపుల్, కమ్యూనికేటింగ్ ద పీపుల్, తోటి వాళ్ళతోనే కానీ కొలీగ్స్ తోనే కానీ ఓకే 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 సార్, ఓకే సార్, పని చేసిన విధానం. ఓకే సార్. థ్యాంక్ యూ రత్నాథ్ గారు. మీకు కొంచెం వాయిస్, మీకు నెట్వర్క్ బాగాలేదు. కేశవులు గారు. సార్ ఇద్దరు కూడా ఒకే ఏరియా నుండి వచ్చారు, కానీ ఏంటంటే ఒకరు వాళ్ళ టీం లీడ్ చేయడంలో కానీ తను చేసిన పని ఎఫెక్ట్గా సుపీరియర్స్కి ప్రజెంటేషన్ చేయడంలోనూ ఇద్దరు వర్క్ చేస్తారు. కానీ ఒకరేమో నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను, ఇంకొకరు ఏంటంటే దాన్ని ఎఫెక్టివ్గా వాళ్ళ సుపీరియర్స్కి కమ్యూనికేట్ చేస్తూ సబార్డినేట్ కూడా ఎఫెక్టివ్గా దాన్ని రీచ్ అయ్యేలాగా చేస్తూ లీడ్ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి త్వరగా హైర్కి వెళ్ళి ఉంటాడు, సీవై అయి ఉంటాడు. నా పని అయింది, నేను జీతం తీసుకుంటూ వెళ్తున్నాను అనే వ్యక్తికి అక్కడే ఉంటాడు. సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్ కేశవ్ గారు. ఎగ్జాక్ట్లీ. Sir, this is సాలరీ కోసం పనిచేసే nothing వాళ్ళు ఆ సాలరీ తోటే గడిపేస్తారు. ఆ సాలరీ వరకే, ఆ వచ్చిన దాంతోటే తృప్తి పడతారు. లైఫ్ లో గెట్ ఆన్ అనేది ఉండదు. ఒక లెవెల్ కి ఇంక్రీజింగ్ అనే లైఫ్ ఇంక్రీజ్ అవటం అనేది, లైఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం అనేది ఉండదు. ఎప్పుడైతే మనం చేసేటటువంటి జాబ్ లో మనం ఏం చెయ్యాలో కంటే ఏమి చెయ్యాలో, ఎఫెక్టివ్ గా ఎలా చెయ్యాలో అనేది తెలిసి ఉండాలి. మనము ఇందాక కేశవులు గారు చెప్పినట్టుగా ఎట్లా హైయర్ అథారిటీస్ కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, అండ్ లోయర్ అథారిటీస్, లోయర్ క్యాడర్ కి ఎలా కమ్యూనికేట్ చేయాలి, వీళ్ళందరినీ ఒక క్యాడర్ లో, ఒక లెవెల్లోకి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి, తన యొక్క వర్క్ ని అనే దాంట్లో ఆయన ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేస్తూ ఎఫెక్టివ్ గా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళడం వల్ల తన యొక్క లైఫ్ అనేది చేంజ్ అయింది. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఒక కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక రాజుగారి దగ్గరికి వచ్చి ఒక జ్యోతిష్యుడు జోస్యం చెప్పడం అంటే వండర్ఫుల్, బాగా పెద్ద పేరున్నటువంటి పెద్ద జ్యోతిష్కుడు రాజుగారికి దగ్గరికి వచ్చేసి ఆయనకు జోస్యం చెప్పడానికి వచ్చాడు. జోస్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ రాజుగారికి తోటి మాట్లాడుతూ, రాజుగారు మీరు చాలా, మీ జాతకం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ జాతక రీత్యా మీరు అతిగా ప్రేమించేటటువంటి మీతోటి ఉన్న వాళ్ళకంటే వాళ్ళు మీకంటే ముందు వెళ్ళిపోతారు, వాళ్ళు మీకంటే ముందు చనిపోతారు అని నడిపాడు. చాలా పెద్ద పేరున్నటువంటి జ్యోతిష్యుడు కూడా తన జోస్యం చెప్పటంలో, ఆ కమ్యూనికేట్ చేయటంలో రాజుగారితోటి ఒక మెప్పు పొందాలనో, లేదంటే రాజుగారికి కమ్యూనికేట్ చేసే విధానంలో ఆయన ఏం చెప్పాడంటే, మీరు అతిగా ప్రేమించేవారు, మీ చుట్టూన్న వారు మీకంటే ముందు వెళ్ళిపోతారు అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టా? నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, రాజుగారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు, మీతోటి ఉన్న వాళ్ళ కంటే కూడా మీ ఆయుష్ చాలా గొప్పది. ఈ స్టేట్మెంట్ కరెక్టా? రెండు స్టేట్మెంట్లలో ఒకటే పర్సన్ ఈ రెండు స్టేట్మెంట్లు చెప్తే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటారు? సెకండ్ స్టేట్మెంట్ సార్. ఎందుకు? చెప్పే విధానంలో మారిందనమాట. మీనింగ్ right. ఒకటే. Everyone expects positive affirmations. Yes, in communication. positive thoughts or positive Yes. feelings, positive Affirmations in affirmations. Exactly. That is most important. ఇక్కడ కమ్యూనికేషన్ ఏదైతే చేస్తున్నామో, మనము ఏమి చెబుతున్నామో కంటే ఎంతైతే ఇంపార్టెంటో, ఎలా చెబుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఏమి చెబుతున్నాం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ ఎలా చెబుతున్నాం అనే మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవటం అనేది చాలా వరకు తప్పు జరుగుతుంటుంది. ఈ కమ్యూనికేషన్ చెప్పే విధానంలో చాలా మంది ఇక్కడ పప్పులో కాలేస్తున్నారు. అందుకనే ఒక రచయిత మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనకున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి 50% పీపుల్స్ వీళ్ళు వీళ్ళకి చెప్పాలి, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలని ఉంటుంది, కానీ ఎలా చెప్పాలో తెలియదంట. మిగిలిన 50%కి ఏమో ఏం చెప్పాలో తెలియదు, కానీ ఏదో ఒకటి చెప్పేస్తారంట. అర్థమవుతుందా పాయింట్? సో చాలా మందికి ఏంటంటే, వాళ్ళకి ఏం చెప్పాలో ఉంటుంది, చెప్పాలనిసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక ఆగిపోతున్నారు వాళ్ళ లైఫ్లో. ఇంకా కొంతమంది 50% పాపులేషన్ ఏమో చేస్తున్నారంటే, వాళ్ళకు ఏం చెప్పాలో తెలియదు, బట్ ఏదో ఒకటి చెప్పేస్తుంటారు, ఎలాగోలో చెప్పేస్తుంటారు. ఆ చెప్పడంతో వాళ్ళు నడిపిస్తుంటారు, లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారంట. సో
ఫస్ట్ ఆ స్టేట్మెంట్ కరెక్టా, ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఏ స్టేట్మెంట్ ని మనము మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఏ స్టేట్మెంట్ కి మీరు ఓటింగ్ చేస్తున్నారు? ఫస్ట్ ఆర్ సెకండ్? 1నా 2నా? చాట్లో పెట్టండి. ప్రదీప్ గారు, మీ మెంటర్స్ కూడా సెకండ్ వీడియోస్ ఆన్ చేయరా? మెంటర్స్ లేరా ఈ గ్రూప్ లో? ఉన్నారు సార్. 1. సూపర్ సూపర్. సెకండ్ హలో ఎస్ ఎస్, సెకండ్ వన్ సార్. సెకండ్ 1 కరెక్ట్ అంటున్నారు. ఏదో ఒకటి మాట్లాడేసాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఏదో ఒకటి మాట్లాడేసి లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతుంది, కాదు లైఫ్ సార్, గెట్ ఆన్ ఏదో చేసుకుంటూ. అంటే అసలు అంటే అసలు ఏం మాట్లాడకంటే ఏదో ఒకటి మాట్లాడడం మాట్లాడడం గొప్ప అంటారా? అట్లా మాట్లాడుతూ ఉంటే తను కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది కదా సార్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, ఇంకా నేర్చుకుంటా ఉంటాడు కదా సార్. అది నేర్చుకుంటా ఉంటాడు. సూపర్. యాక్చువల్గా కమ్యూనికేషన్ అంటే అసలు ఏంటి? కమ్యూనికేషన్ అనేది దీని యొక్క ఎగ్జాంపుల్ ఏంటి అనేది ఆలోచించినప్పుడు, సారీ, మన ఐడియాస్ షేర్ చేసుకుంటూ వెళ్ళడం సార్. ఎస్, మనం ఎలా అనుకుంటున్నాం, ప్లానింగ్ ఎలా ఉంది, యాక్చువల్ గా ఎలా గోల్ రీచ్ కాకపోతున్నాం అనేది మనం, అది కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అవతల వాళ్ళకి ఎగ్జాక్ట్ గా రీచ్ అయ్యేలా చెప్పగలగడం సార్. ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఆర్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్. మనం No, ఏదైతే interactive flow. ఫీలింగ్స్, ఎస్ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, మన ఐడియాస్ ఏవైతే ఉన్నాయో, మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, లేదంటే మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని అవతల వాళ్ళతో కమ్యూనికేట్ చేయటం. వాళ్ళ దగ్గర ఫీలింగ్స్ ని, వాళ్ళ యొక్క ఐడియాస్ ని, వాళ్ళ థాట్స్ ని కూడా మనం రిసీవ్ చేసుకోవటం. మనం ఎలాంటి కమ్యూనికేట్ చేస్తున్నామో, అట్ ద సేమ్ టైం లిజనింగ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తున్నామో, ఆ ఫీలింగ్స్ మనం ఎవరికైతే కమ్యూనికేట్ చేస్తున్నామో, ఆ కమ్యూనికేట్ చేసే రిసీవ్ చేసుకోవటం అనేది ఏదైతే జరుగుతుందో, ఇక్కడ మనం ఏది కమ్యూనికేట్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం రిసీవింగ్ కూడా మనం అంతే విధంగా అటెన్షన్ పే చేయాలంటారు. మనం ఎవరికైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా వరకు ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలంట. చాలా మంది అది చెయ్యం. మనం ఓన్లీ మనకేం తెలుసో, మనకేం చెప్పాలనుకుంటే అది చెప్పేసి వదిలేస్తాం. అవతల వాళ్ళు ఏం చేస్తారనేది మనకు సంబంధం లేదనుకుంటాం. బట్ అక్కడ మనము పొరపాటుగా కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కిందకి రాదు. ఓన్లీ కమ్యూనికేట్ చేసినాం అంతే అయిపోతుంది. బట్ ఫీడ్బ్యాక్, వెన్ వి గెట్ ఫీడ్బ్యాక్, ఎప్పుడైతే మనం చెప్పిన దానికి అవతల వాళ్ళు ఏదైనా చెప్తే వినటం అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత దెన్ కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ అనేది మళ్ళీ తీసుకోవాలంట. అప్పుడు మనం కమ్యూనికేషన్ చేసే విధానం ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి ఒకటి తెలుస్తుంది అందరికీ, కానీ ఎలా చెయ్యాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అనేది జరగాలనేది ఒక రీసెర్చ్లో తెలిసినటువంటి విషయం. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎక్కువ శాతం ఎవాల్యుయేషన్ అనేది ఎక్కువ చేస్తుంటుంది. ఎవాల్యుయేషన్ మీన్స్ అవతల వాళ్ళని యాక్టింగ్ చేసేటట్టుగా మాట్లాడటం. సపోజ్ ఆఫీస్లో కూడా చాలా మందికి వాళ్ళ సుపీరియర్స్ అంటే నచ్చరు. ఎందుకనంటే వీళ్ళు ఎంతసేపు అవతల వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తుంటారు. వచ్చావా, నువ్వు ఇంత లేటుగా వస్తావని నాకు తెలుసు. నువ్వుకంటే రమణ గారు చూడు చాలా తొందరగా వచ్చాడు. రమణ గారు చూడు చాలా తొందరగా వచ్చాడంటే ఈయన లేటుగా వచ్చాడు అన్నట్టే కదా. సో ఆ హ్యాటింగ్ చేసేటట్టు కమ్యూనికేషన్ అనేది ఎక్కువ చేస్తుంటారు. హ్యాట్ చేయటం అనేది చాలా వరకు చేస్తున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్లో చేస్తున్నటువంటి పెద్ద పొరపాటు. ఆ చెప్పే విధానంలో, ఆ కమ్యూనికేట్ చేసే విధానంలో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది, స్మూతింగ్ అనేది ఉండదు. ఎప్పుడూ హట్టింగ్ చేసే దాంట్లో ఎక్కువగా ఫోకస్ జరుగుతూ ఉంటుంది. ఆ హట్టింగ్ చేసినప్పుడు అవతల వాళ్ళని మనము కరెక్ట్గా వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో కానీ, అండ్ నెక్స్ట్ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు దాన్ని కరెక్ట్గా వర్క్ చేయడంలో కానీ వాళ్ళు తడబడబడటం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎప్పుడు కమ్యూనికేట్ చేసినా హై వాల్యూమ్లో కమ్యూనికేట్ చేస్తుంటారు. అంటే అగ్రెసివ్గా కమ్యూనికేట్ చేయడం అనేది కూడా ఒక నెగిటివ్ రోల్కి వెళ్ళిపోతుంది, నెగిటివ్ కమ్యూనికేషన్కి వెళ్ళిపోతుంది. మనం ఏ ఫ్రీక్వెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఆ ఫ్రీక్వెన్సీని మర్చిపోతాం అనమాట. హై వాల్యూమ్లో కమ్యూనికేట్ చేయడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతాయో ముందు తెలుసుకుంటే ఎలా కరెక్షన్ చేయాలి, ఎలా చెప్తే బాగుంటుంది అనేది నెక్స్ట్ ఆలోచిద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది చెప్పాల్సిన మాట స్పీడ్ కంటే ఎక్కువ ఫాస్ట్గా చెప్పడం అనేది జరుగుతుంది, లేదంటే స్లోగా చెప్పడం అనేది జరుగుతుంటుంది. చాలా ఫాస్ట్గా చెప్పేస్తుంటారు. ఏదైనా చెప్పాలి, అవతల వాళ్ళకి చెప్పాలన్నప్పుడు తనకు తెలిసింది అది అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అనేది ఆలోచించడం జరగదనమాట. ఇవన్నీ కూడా ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో
దాన్ని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఆ చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ని క్లారిటీగా క్లియర్గా కన్వే చేయరు, సగం సగం చెప్పేస్తారు. నీకు ఈ పని చెప్తున్నాను, ఆ పని నాకు చేసుకొని రా అంటాడు. ఆ పని ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ చేసే దాంట్లో ఏమైనా వస్తే ఆ డౌట్లు మీరు చెప్తారా లేదా, ఇవేవి ఉండవు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఉండకపోవడం అనేది జరుగుతుంది. సగం సగం చెప్పేసి వదిలిపెడుతుంటారు. అండ్ కన్ఫ్యూజ్గా మాట్లాడటం కూడా జరుగుతుంటుంది. అవతల వాళ్ళకి అర్థం కాకుండా చెప్పేస్తారు. ఆ కన్ఫ్యూజ్లో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఆ ఎఫెక్టివ్గా మనకు రిజల్ట్ కూడా అది రాదు. దానివల్ల కూడా మనకు అవతల వాళ్ళతోటి అవతల వాళ్ళని హర్ట్ చేసేట్టుగా మాట్లాడటానికి ఎక్కువగా ఫోకస్ జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, ఇన్స్ట్రక్షన్స్ కూడా కరెక్ట్గా ఇవ్వరు. ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఏదైనా పని చేయాలన్నప్పుడు, ఏదైనా చెప్పాలన్నప్పుడు ఆ చెప్పే విధానంలో ఎలా అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ కన్వే చేయడంలో కూడా పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో డిఫరెంట్ వేస్లో జరిగినప్పుడు అంటే జడ్జింగ్, అవతల వాళ్ళని జడ్జ్ చేస్తుంటారు. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ రాకముందుకే నీకు ఏ పని ఇచ్చినా కూడా నింతే, నాకు తెలుసు నీ దగ్గర నుంచి వర్క్ కరెక్ట్గా రాదని నాకు తెలుసు, కానీ నాకు తప్పదు కదా, నేను ఇవ్వాల్సి వస్తుంది కదా. అవతల వాళ్ళ యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం అనేది జరగదు. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా డిఫరెంట్ వేస్లలో వాళ్ళని జడ్జ్ చేస్తూ వాళ్ళతో కమ్యూనికేట్ చేసే దాంట్లో ఇబ్బంది పడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ముందుకెళ్ళడం వల్ల కూడా ఈ కమ్యూనికేషన్ అనేది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది జరగదంట. ఆ జరగనప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్టివ్గా మనకు రిజల్ట్ కూడా రాదు. ఎఫెక్టివ్గా రిజల్ట్ రావాలన్నా, మన కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా అవతల వాళ్ళకి రీచ్ అవ్వాలన్నా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి చెప్పగలుగుతారా ఎనీబడి? తప్పులు ఏం జరుగుతున్నాయో చెప్తాము, మనం డిస్కస్ చేసుకున్నాము. యాక్చువల్గా ఎఫెక్టివ్గా రావాలంటే ఏం జరగాలి ఫస్ట్? సార్ నేను చెప్పచ్చా సార్? చెప్పండి సార్. బ్యాలెన్స్ గా మాట్లాడాలి. ఏంటంటే అది అగ్రెసివ్ గా ఉండకూడదు, స్లోగా ఉండకూడదు. దాంతో పాటు పాయింట్ టు పాయింట్ అంతకు ముందు పోకముందే ఒకటి కావాలి. అవతల వాళ్ళకి ఏదైనా మీరు కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే మోడ్లోకి వాళ్ళు రావాలంటే ఏం జరగాలి? ఐ కాంటాక్ట్. నేను ఈ కమ్యూనికేషన్ లో చాలా మంది చెప్పేటటువంటిది ఏంటంటే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్ అనేది తీసుకొస్తుంటారు. అది మీకు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ లోనో ఎక్కడో జరిగి ఉంటది కాబట్టి నేను అక్కడికి టచ్ చేయట్లేదు. మీకు తెలియని దాన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆ వెర్బల్ నాన్ వెర్బల్కి వస్తాను, లాస్ట్ లో వస్తాను, ఎందుకంటే టచ్ చేసి పోవాలి కాబట్టి. బట్ మీకు కొత్తగా ఈ టాపిక్ ని కమ్యూనికేషన్ స్కిల్స్ లో కొత్తగా చెప్తున్నాను మీకు. సార్ చెప్పే వాళ్ళకి వినే వాళ్ళకి మధ్య సరైన కమ్యూనికేషన్ ఉండాలి. ఏం చెప్తున్నారు, ఏం రిసీవ్ వండర్ఫుల్ అండి. There should be no barriers. So there should be no barriers. Yes, ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ కాల్డ్ ఒక ర్యాపో ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇద్దరికి మధ్యలో. ఎవరైతే చెబుతున్నారో చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఒకటే దగ్గర మింగిల్ అవ్వాలి. వాళ్ళ ర్యాపో అనేది బిల్డ్ అవ్వాలి. వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపో బిల్డ్ అయినప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ అనేది రిసీవింగ్ చేసుకునే వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకోగలుగుతాడు, అండ్ చెప్పే వాళ్ళు కూడా అంత బాగా చెప్పగలుగుతారు. వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపో బిల్డ్ అవ్వాలంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఒకటే అవ్వాలి. అంటే మనము ఎవరైతే కమ్యూనికేట్ చేస్తున్నారో ఆ కమ్యూనికేషన్ ఎదురుగా వాళ్ళు ఏ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ లో ఉంటారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ర్యాపో బిల్డ్ చేసుకోవాలి. ఎవరు కమ్యూనికేట్ చేసే వాళ్ళు చేసుకోవాలి, రిసీవర్ కాదు. ఎవరైతే తీసుకుంటున్నారో ఇన్ఫర్మేషన్ వాళ్ళు కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫ్రీక్వెన్సీకి, వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్కి, వాళ్ళ ఫ్రీక్వెన్సీ. సపోజ్ చిన్నపిల్లలకు పెద్దవాళ్ళలాగా చెప్తున్నాం అనుకోండి, కమ్యూనికేట్ చేస్తున్నాం అనుకోండి, పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా కమ్యూనికేట్ చేశారనుకోండి, అది కరెక్ట్ అంటారా? అదే పెద్దవాళ్ళ దగ్గరికి పోయి చిన్నపిల్లలకు మాట చెప్పినట్టుగా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో ఎవరికి చెబుతున్నాం ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంటో ఆ చెప్పే విధానంలో వాళ్ళతో ర్యాపో అనేది బిల్డ్ చేసి దెన్ యూ కెన్ కమ్యూనికేట్ చేయడం అనేది జరగాలి. ఆ కమ్యూనికేషన్ అప్పుడు మాత్రమే వాళ్ళ ఎఫెక్టివ్గా వాళ్ళు రీచ్ అవ్వగలుగుతుంది, ఎఫెక్టివ్గా వాళ్ళు రీచ్ తీసుకోగలుగుతారు. ఆ కమ్యూనికేషన్ రిసీవ్ చేసి చెప్పే దాంట్లో యు మస్ట్ అండర్స్టాండ్ ద పీపుల్. వాళ్ళని అర్థం చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎంపథెటిక్ అంటారు, సింపతి కాదు ఎంపతి. అంటే అవతల వాళ్ళ షూజ్లో మీరు ఉండాలంటారు, మీ కాలు ఉండాలంటారు. అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించటం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు జడ్జింగ్ అనేది రాదు. హెజిటేటివ్గా హై వాల్యూమ్లో మాట్లాడకుండా
వాళ్ళ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఎలా చెబితే అర్థం చేసుకుంటారనే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి మనం చెప్పగలుగుతాం. దానివల్ల వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోగలుగుతారు. మీ డిజైర్డ్ అవుట్కమ్ ఎలా అనుకుంటున్నారో అది మనకి ఇవ్వగలుగుతారు. ఆ ర్యాపో బిల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఒక పరిశోధనలో తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. దాన్ని అండర్స్టాండింగ్, అవతల వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోవటం, మీరు కూడా ఎంతూజియాస్టిక్గా అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. యు మస్ట్ బి ఇంట్రెస్టెడ్ టు దెమ్. అవతల వాళ్ళకి ఇంట్రెస్టెడ్ క్రియేట్ చేస్తూ అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేలాగా మనం చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ ఏ డైనమిక్ ప్రాసెస్. కమ్యూనికేషన్ ఈజ్ ఏ డైనమిక్ ప్రాసెస్. ఇది డిపెండ్స్ ఆన్ రిసీవ్డ్ పర్సన్ అండ్ సెండింగ్ పర్సన్కి ఇద్దరికి మధ్యలో జరిగేటటువంటిది. కాబట్టి ఆ ర్యాపో బిల్డ్ చేసి ఆ డైనమిక్ ప్రాసెస్ని ఎంతూజియాస్టిక్గా ఎప్పుడైతే చెప్పగలుగుతామో, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళి చెప్పగలుగుతామో, అప్పుడు వాళ్ళకి రీచ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే వర్డ్స్ చెప్తున్నారో, చెప్పే ప్రతి వర్డ్లో కూడా ఒక పవర్ ఉండాలి. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్లో వాల్యూ ఉండాలి. పవర్ అంటే ఏదో బయట నుంచి పవర్ తీసుకొచ్చి పెట్టడం కాదు, వాల్యూ ఉండాలి. వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సేల్స్ అండ్ మార్కెటింగ్లో కానీ, లేదంటే టీమ్ బిల్డింగ్లో కానీ, లేదంటే టీమ్ మెంబర్స్ కమ్యూనికేట్ చేయడంలో కానీ చాలామంది ఏం చేస్తుంటారు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తుంటారు, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేస్తుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ వైబ్రేషన్, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్లో వైబ్రేషన్ ఉండాలి, దట్ వాల్యూ ఉండాలి. దట్ వాల్యూ ఆఫ్ వర్డ్స్ మనము యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, వాళ్ళకి ఏం కావాలో ఒక ట్రైనర్గా ఇప్పుడు రేపు రోజు మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా, ఇప్పుడు నాకేం తెలుసో వచ్చి నేను చెప్పిపోతున్నాను అనుకోండి, మీలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు. ఒక ట్రైనర్గా నేను చెప్పాలనుకున్నప్పుడు మీకేం కావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద నాకు చెప్పమని చెప్పారు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పన్నప్పుడు నేను ప్రదీప్ గారిని అడిగాను, 2-3 క్వశ్చన్లు అడిగాను. వాళ్ళు ఏ ఏజ్లో ఎక్కువ మంది ఉంటారు, ఏం ప్రొఫెషన్లో ఉంటారు, ఇలాంటి కొన్ని డీటెయిల్ తీసుకున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం ఫీల్ అవుతారు అనేది ఆలోచించి దెన్ ఐఎమ్ ప్రిపేర్డ్ మై కంటెంట్ అన్నమాట. అప్పుడు మీరు చెప్పేది మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. అంటే మీరు ఏది నీడ్ అని ఫీల్ అవుతున్నారో ఆ నీడ్ బేస్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఒక చిన్న వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరందరూ ఓకే అంటే, లేదు సార్ మాకెందుకు సార్, ఏదో వచ్చింది చెప్పండి పోయండి అంటే ఓకే. ఎస్సా నోనా? వీడియో చూపించమంటారా, నో అంటారా? చూపియండి సార్, చూపియండి సార్. థ్యాంక్ యూ. ఎస్, షూర్. ఈ టైంలో నేను ఆ వీడియో ఎందుకు చూపిస్తున్నానో కూడా మీకు క్వశ్చన్ వేస్తాను, మళ్ళీ మీరు ఆన్సర్ చేస్తానికి రెడీగా ఉండాలి. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. మహేష్ బాబు గారిని చూశారా ఎప్పుడైనా ఇంతకుముందు? ఎస్ సార్. ये क्या है? సౌండ్ వినపడుతుందా? मेरा ऑफर लेटर 1 करोड़ का पैकेज, इंस्टीट्यूट की हिस्ट्री का हाईएस्ट पैकेज। तेरे में दम है ना तो इससे ज्यादा लेके दिखा। के ऋषि कुमार, देखते हैं क्या। गुड मॉर्निंग सर। के ऋषि कुमार, तीनों सेमेस्टर में तो बहुत अच्छे मार्क्स हैं। वेरी गुड। आप किस फील्ड में जॉब करना चाहते हैं पहले हमें ये बताएं, उसके बाद हम सोचेंगे कि तुम्हें ऑफर देना है कि नहीं। मैं यहाँ ऑफर लेने नहीं आया हूँ सर, बल्कि आपको ऑफर देने आया हूँ। आपकी कंपनी पिछले कई सालों से गूगल और फेसबुक को टक्कर देना चाह रही है, एक सोशल इंटरफेस बनाकर। और मेरे पास उससे भी बढ़कर कुछ है, एक ऑपरेटिंग सिस्टम जो आर्टिफिशियल इंटेलिजेंस पे बेस्ड है। यूजर मैनुअल इस बुक में है और हार्ड ड्राइव में कोड्स है। बुक के आखिरी पेज पे मेरा फोन नंबर। నేను చెప్పనా సార్? సార్ మ్యూట్లో ఉన్నారు సార్. ఎస్ నేను చెప్పనా సార్? రమణ గారు మీరే చెప్తారా? మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. చెప్తాను, ఒక్కసారి చెప్తాను ప్లీజ్. తీసుకుందాం కంపల్సరీ మిమ్మల్ని తీసుకుంటాను. ఈ లోపు ఇంకొకరికి ఆ ఛాన్స్ ఇద్దాం. కల్పన గారు మీరేమైనా చెప్పగలుగుతారా? కేశవులు గారు, సురేంద్రబాబు గారు, సుబ్రహ్మణ్యం గారు, ఎనీబడి? ఎస్, రమణ గారు చెప్పండి. అర్థం కాలేదా? పోనీ వీడియో అర్థం కాలేదా మీకు? వీడియో అర్థమైందా సార్ చెప్పనా సార్? ఎస్ సార్. ఒక ఎంప్లాయీ కంపెనీ
బాస్ దగ్గరికి వస్తారు సార్, మీకోసం మంచి ప్యాకేజ్ ఉంది, ₹1,00,00,000 ఆఫర్ ఉంది, మీరు చేయాల్సి ఉంటుందని చెప్తారు సార్. అప్పుడు ఏంటంటే ఈ మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కన్నా నా దగ్గర ఉన్న దానికన్నా ఏంటంటే ఆ, మీరు చేసేదానికి మేము ఎక్కువ సపోర్ట్ చేస్తామని అంటున్నారు సార్. కన్వే అవ్వలేదు సార్. యాక్చువల్గా ఆ వీడియోలో కొంచెం మీకు యాడ్ ఆన్ చేస్తాను రమణ గారు. అక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతోంది. ఇంటర్వ్యూలో ఎంప్లాయీస్ రిక్రూట్ చేస్తారు. ఎంప్లాయీస్ రిక్రూట్ చేసే క్రమంలో వాళ్ళకి ఏంటంటే ఒక పర్సన్ బాగా చదువుకున్న పర్సన్ కి ₹1,00,00,000 ప్యాకేజ్ తోటి అంటే వచ్చేసి వాళ్ళు కాలేజీలో ఇచ్చే క్యాంపస్ దానికన్నా వన్ సెకండ్ వాళ్ళు ₹1,00,00,000 ప్యాకేజ్ అనేది దిస్ ఇస్ కాలేజ్ క్యాంపస్ లోనే ఫస్ట్ నేనే తోపు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సెకండ్ హీరో క్యారెక్టర్ పోయిన తర్వాత మహేష్ బాబు గారు పోయిన తర్వాత అవతల వాళ్ళు చెప్పండి మీ క్వాలిఫికేషన్స్ మీవన్నీ బాగున్నాయి ఏంటి ఎంత అని మాట్లాడుతుంటే లేలే మీకేం కావాలో చెప్పండి అని అంటే నాకేం కావాలో కాదు మీకేం కావాలో వాట్ యు నీడ్, మీరు దేని గురించి అయితే ఫేస్ చేస్తున్నారో ఇన్ని రోజుల నుంచి మీరు ఒక కంపెనీకి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు, దానివల్ల మీ ప్రాబ్లం కంపెనీ గ్రోత్ అనేది లేదు, దానికి కావాల్సిన సొల్యూషన్స్ నా దగ్గర ఉన్నాయి, దానికి కావాల్సిన ఫోన్ నెంబరు అండ్ నేను సెల్ నెంబర్ నీకు ఇచ్చేసిపోతున్నాను, ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను, మీరు నాకు కాల్ చేయండి, మీకు ఎంత ప్యాకేజీ మీకు జాబ్ ఇవ్వాలన్నా వద్దా అని నువ్వు నన్ను అడగటం కాదు, నీకేం కావాలో నేను ఇస్తున్నాను, నాకెంత కావాలో నేను అడుగుతా అని చెప్పడం జరిగింది. ఇందాక మీకు 2 క్యారెక్టర్లు చెప్పాను. ఇద్దరు ఒకటే కాలేజీలో ఒకటే స్కూల్లో ఒకటే కాలేజీలో చదివి ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడికి రీచ్ అయ్యారనేది. అండ్ ఇది కూడా మీకు ఎందుకు చూపించాను అంటే మనము ఒక ట్రైనర్గా రేపు ట్రైనింగ్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మనకు తెలిసిన విషయాలు చెప్పటం అనేది ఇంపార్టెంట్ కాదు. కమ్యూనికేషన్లో మీరు చెప్పే కాంటెంట్లో ఏదైనా కాంటెంట్ చెప్పాలన్నప్పుడు ఆ కాంటెంట్ ప్రిపేర్ చేసేసి ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకొని లేదంటే ఒక టెక్స్ట్ ప్రిపేర్ చేసుకొని అది వచ్చేసి చెప్పిపోవటం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్లో బయట ఎలా జరుగుతున్నా దాన్ని కొంచెం మనం మార్చాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు ఏ విషయాన్ని ఏ కంటెంట్ మనం చెప్పాలన్నా అవతల వాళ్ళు ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఆ పార్టిసిపెంట్స్ కి ఏం అవసరమో నీడ్ బేస్డ్ కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు కావాలి, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి మీరు ఇచ్చేటటువంటి కమ్యూనికేషన్, మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, దాన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంట. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది ఒకటైతే అవతల వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని చెప్పడం అనేది ఇంకొకటి. వాళ్ళ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఇవ్వటం, వాళ్ళ నీడ్స్కి మనం సొల్యూషన్ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. ఈ చెప్పే విధానంలో క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఏ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా పాయింట్స్ వైజ్గా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో పాటుగా చెప్పే ఇన్ఫర్మేషన్ కి ఎగ్జాంపుల్స్ ఆర్ యాడ్ ఆన్ స్టోరీస్. ఎందుకంటే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలన్నప్పుడు ఎమోషన్ అనేది యాడ్ అవ్వాలి. ఎమోషన్ యాడ్ అయినప్పుడు వాళ్ళ మనసుకు రీచ్ అవుతుంది మీరు చెప్పే ఇన్ఫర్మేషన్. సో ఆ ఎమోషనల్ గా ఉండాలన్నప్పుడు కొన్ని స్టోరీస్ కూడా మనం యాడ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్టోరీస్ అంటే ఏదైనా రియల్ టైంలో జరిగినటువంటి, ఇప్పుడు ఒక కోర్టులో కేసు నడుస్తుంది అనుకోండి, ఆ జడ్జిమెంట్ ఇచ్చేప్పుడు దానికి సంబంధించిన ఏదో ఒక కేసు దాంట్లో వచ్చిన జడ్జిమెంట్ని యాడ్ ఆన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. ఎందుకు, నేను ఇచ్చేటటువంటి జడ్జిమెంట్కు ఇది ఆల్రెడీ వచ్చిన జడ్జిమెంట్ అనేది కోరిలేటెడ్గా ఉండటం వల్ల నేను ఈ జడ్జిమెంట్ ఇస్తున్నాను అనేది. దానివల్ల అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా ఎలాంటి ఇబ్బంది పడరు. అట్ ద సేమ్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెబుతున్నామో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేటటువంటిది దానికి అనుగుణంగా మనము యాడ్ ఆన్ అవ్వాలన్నప్పుడు, వాళ్ళకి రీచ్ అవ్వాలన్నప్పుడు స్టోరీ ఎమోషనల్ యాడ్ చేసి చెప్పటం, ఎగ్జాంపుల్స్తో చెప్పటం, వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకొని వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో మనము ఆ కంటెంట్ని క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటుగా మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ చెబుతున్నామో మనము మాత్రమే చేయగలము, ఈ ఇన్ఫర్మేషన్ దీని గురించి అవసరం అనుకుంటే ఈయనను మాత్రమే అడగాలి అనేలాగా మన ప్రజెంటేషన్ ఉండాలంటారు. అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్ వేరే వాళ్ళు డిఫరెంట్ చెప్తారు. కానీ నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్నప్పుడు ఆ ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏదైతే చెప్తున్నామో దాని మీద 100% మీకు ఒక స్టాండర్డ్స్ ఉండాలి. అంటే ఆ లెవెల్లో మీరు దాన్ని టాపిక్ని డెవలప్ చేయాలి, ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేయాలంటారు.
అవతల వాళ్ళు అమ్మో ఇది చెప్పాలంటే సార్ని అడగాలి అనేలాగా మనం ఉండాలి. మీ పేరు పిలవాలి. మీరు ఏదైనా చెప్తున్నారంటే ఈ టాపిక్ ఈ మేడం కల్పన గారితో చెప్పించాలి, లేదంటే సురేంద్ర గారితో చెప్పించాలి, ఇలా అనేలాగా మన ప్రజెంటేషన్ మన కమ్యూనికేషన్ ఉండాలంట. సో దీంతో పాటుగా మనం చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా దాన్ని రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఏది కూడా మెస్మరైజ్ చేసినట్టుగానో లేదంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగానో చెప్పటానికి ఎప్పుడు కూడా ట్రై చేయొద్దంటారు. ఎప్పుడు కూడా అలా చెప్పడానికి ట్రై చేయొద్దంటాడు. ఎస్, దీంతో పాటుగా ఇంకొక అడుగు ముందుకు వేసినప్పుడు ఏంటంటే మీ చెప్పే ఇన్ఫర్మేషను ఓపెన్ మైండెడ్ అబౌట్ ద పీపుల్. వాళ్ళకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా ఓపెన్ మైండ్లో క్లియర్గా రిసీవ్ చేసుకునేలాగా ఉండాలంట. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అర్థమైందా లేదా తెలుసుకోవడానికి ఆస్క్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఆల్సో. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు అడిగిన క్వశ్చన్కి అనుగుణంగా అదే స్పెసిఫిక్ ఆన్సర్స్ కనుక వస్తున్నాయంటే వాళ్ళకు కరెక్ట్గా రీచ్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. నేను చెబుతున్నప్పుడు ఏదో నాకు వచ్చింది చెప్పిపోకుండా నేను చెప్పేటప్పుడు ఆ చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా మీకు కొన్ని క్వశ్చన్స్ వేయడం అనేది జరుగుతుంది. ఎందుకు వేస్తున్నాను, అసలు నేను చెప్పేది మీకు కరెక్ట్గా కన్వే అవుతుందా లేదా, మీకు రీచ్ అవుతుందా లేదా, మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా, అది నేను చెక్ చేసుకోకుండా చెప్పుకుంటూ పోయాను అనుకోండి. ఆ చెప్పుకుంటూ పోయినప్పుడు మీకు ఈ చెవులోకి వచ్చేదో రాదో కూడా తెలియదు. ఈ చెవుల దాకా బయటకు వెళ్ళడం కాదు, ఈ చెవుల దాకా రీచ్ అవుతుందో కూడా తెలియదంట. సో దట్ ఈస్ వాట్ మనం మధ్యలో క్వశ్చన్స్ అనేది స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేసి ఆ క్వశ్చన్కి గల సరైన స్పెసిఫిక్ ఆన్సర్ కూడా హ్యావ్ టు గెట్ అన్నమాట. అప్పుడు మన కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ న్యాచురల్ టోను అండ్ పాసిబుల్ టు క్రియేట్ వామ్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయాలి. అగ్రెసివ్ ఎన్విరాన్మెంట్లో చాలా మంది చెబుతూ ఉంటారు ఇందాక చెప్పినట్టుగా. ఆ కోపంగా మనం చెప్పినప్పుడు మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో హై వాల్యూమ్ తోటి హై వాయిస్ తోటి చెప్తున్నప్పుడు అవతల వాళ్ళకి ఏదైనా అర్థం కాకుండా అడగటానికి కూడా మరి ఇబ్బంది పడ్డప్పుడు మనం చెప్పేది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా ఆ న్యాచురాలిటీ ఆ విధంగా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యాచురల్ టోన్ ఉండాలి అండ్ పాసిబుల్ టు క్రియేట్ వామ్ ఎన్విరాన్మెంట్ అనేది ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ క్లియర్ కాంప్లెక్స్ వర్డ్స్ ఏదైనా చెప్పాల్సి వస్తే, ఏదైనా కాంప్లెక్స్ వర్డ్స్ అంటే నిఘంటు పదాలు ఏదైనా చెప్పాల్సి వస్తే గార్ధబ అన్నదానికి అరే గార్ధబ ఎందుకు చెప్పామో ఆ గార్ధబకు వివరించి చెప్పడం కూడా ఇంపార్టెంట్. మనం ఎవరికైనా ఏదైనా చెబుతున్నప్పుడు ఆ చెప్పే దాంట్లో కాంప్లెక్స్ వర్డ్స్ వస్తే ఆ వర్డ్స్కి అర్థం చేసి ఒకవేళ వాళ్ళకి అర్థమవుతుందని మనం అనుకుంటే పొరపాటు పప్పులో కాళేస్తాం. సో వాళ్ళకి ఆ క్లారిటీ క్లియరెన్స్ ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఆ క్లియరెన్స్ ఆ వర్డ్ యొక్క ఇంపార్టెన్స్ మనం ఇవ్వకపోతే ఆ వర్డ్స్ గురించి అర్థం కానప్పుడు వాళ్ళకు రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజ్లో ఉండకుండా ఉండాలన్నప్పుడు 100% ఆ కాంప్లెక్స్ యొక్క వర్డ్ని క్లియర్గా అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి వివరించి చెప్పడం అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా కూడా ఎంపథెటిక్గా ఉండటము అండ్ అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించి మనం చెప్పడం వల్ల సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా మనం చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది కూడా మనం చేస్తూ ఉండాలంట. ఫీడ్బ్యాక్ తీసుకోకుండా వాళ్ళకి అర్థమైందా లేదా, మీరు ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారో, మీరు చెప్పిన దాంట్లో మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా క్లారిటీ కావాలా అనేది కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంటుందంట. ఆ చెప్పేటప్పుడు మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వెర్బల్ కమ్యూనికేషన్ మిమ్మల్ని యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అంటే ఆ రేంజ్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ చెబుతున్న దానికి అనుగుణమైనటువంటి మీ యొక్క జెస్చర్స్, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్కి అనుగుణమైనటువంటి పర్పస్ఫుల్గా ఒక జెస్చర్స్ ఇవ్వటం. అంటే అట్ ద సేమ్ టైం మీ ఐ కాంటాక్ట్, ఇందాక మీరు చెప్పారు కదా, ఐ కాంటాక్ట్ కూడా వాళ్ళకి టచ్ అయ్యేలాగా వాళ్ళ వైపు చూస్తూ చెప్పటం. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెబుతున్నప్పుడు కూడా మీరు వాళ్ళ వైపే చూడటం అనేది కూడా ఇంపార్టెంట్. వాళ్ళ వైపు చూడమన్నప్పుడు ఇలా తీక్షణంగా చూడటం కాదు, మరి గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళకి అటెన్షన్ పే చేస్తున్నాం. వాళ్ళు చెబుతున్నప్పుడు ఆ చెప్పే విధానానికి అనుగుణమైనటువంటి బాడీ మూవ్మెంట్ కూడా ఉండాలి. అంటే లిజనింగ్, మీరు తల నాడ్ చేయటం కానీ లేదంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉండటం కానీ అటెన్షన్ అనేది ఉండాలి. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద అటెన్షన్ అనేది ఉండాలి. మీరు చెబుతున్నప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఎలాగైతే ఫీల్ అవుతున్నారో అవతల వాళ్ళు కూడా మనల్ని అలా ఫీల్ అవుతానికి ట్రై చేస్తారు కదా.
మరి మనం రిసీవ్ చేసుకోవడంలో మనం వాళ్ళని నెగ్లెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? సో దట్ ఈస్ వాట్, దానికి అనుగుణమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ అనేది మనము మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఒక ట్రైనర్గా ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మీ పోస్చరు అండ్ మీ బాడీ మూవ్మెంట్ అలైన్ అవ్వాలి విత్ పార్టిసిపెంట్స్ తోటి. మీరు ఏ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది 1 వేలో ఉండకూడదు, 2 వేలో ఉండాలి. మీరు కమ్యూనికేట్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెప్పుకుంటూ పోయేసి అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగటం కాకుండా మధ్యలో వాళ్ళ 1 వే కాకుండా 2 వేస్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ని మీ యొక్క బాడీ పోస్చరు, మీ బాడీ మూవ్మెంట్ విత్ అలైన్ విత్ యువర్ పార్టిసిపెంట్స్. అంటే అది పర్పస్ఫుల్గా వెళ్తూ ఉండాలి. మూవ్మెంట్ కూడా పార్టిసిపెంట్స్కి మధ్యలోకి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళకి దగ్గరగా ఉండటం అనేది ఎందుకు ఉండాలి? ఒక ట్రైనర్గా కమ్యూనికేట్ చేసినప్పుడు ఎఫెక్ట్గా రిసీవ్ అవ్వాలంటే వాళ్ళ అటెన్షన్ పే చేయడానికి మీరు చాలా దగ్గరగా ఉండాలి. మీకు వాళ్ళకి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. మీరు ఒకటే దగ్గర నుంచొని, లేదంటే మీరు స్టేజ్ మీద ఉంచొని మీరు ట్రైనింగ్ చెప్తున్నారు అనుకోండి, మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్, లేదంటే స్క్రీన్ దగ్గరగా ఉన్నారు, స్క్రీన్ చూపించుకుంటూ ఆ స్క్రీన్ దగ్గరే ఉండి మీరు కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు రీచ్ అవ్వద్దు. వాళ్ళకు మధ్యలో స్క్రీన్ అనేది కమ్యూనికేట్ అవుతుంది కానీ మీరు కమ్యూనికేట్ అవ్వరు. మీరు చెప్పే వాయిస్ మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు. మీరు ఇచ్చే స్క్రీన్ అనేది మీకు టూల్ అవ్వాలి కానీ మీరే ఆ స్క్రీనే స్పీకర్ అవ్వకూడదు. మీరు ఒక ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు, ట్రైనర్గా మీరు చెబుతున్నప్పుడు, ఆ చెప్పే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేసినప్పుడు ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళటం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఎంపథెటిక్గా ఆలోచించుకుంటూ వాళ్ళకి అర్థమవుతుందా లేదా తెలుసుకుంటూ, అండ్ అప్రిసియేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు వాళ్ళలో ఏదైనా కొత్తగా ఒక ప్రత్యేకత కనిపించినప్పుడు అప్రిసియేట్ చేయడం అనేది కూడా మన కమ్యూనికేషన్లో చాలా ఇంపార్టెంట్, వైటల్ రోల్ పోషిస్తుందంట. సో అలా కమ్యూనికేషన్లో ఆ అప్రిసియేషన్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ స్క్రీన్ పెట్టి చాలామంది చెప్తుంటారు ఆ స్క్రీన్నే ఫ్లో అవుతుంది. ఆ స్క్రీన్ కాదు, మనం అవ్వాలి. ఇది కూడా మన ప్రజెంటేషన్లో ఉండాలి. అండ్ మీరు ఎంతూజియాస్టిక్గా ఉంటూ పార్టిసిపెంట్స్లో, ఎదురుగా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్లో కూడా ఆ ఎంతూజియాజం అనేది నింపాలి. ఇట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ మన కమ్యూనికేషన్లో. అండ్ వెర్బల్, నాన్ వెర్బల్ అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో 2 రకాలుగా కమ్యూనికేషన్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే. వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఆ వెర్బల్ కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి కాన్షియస్ నుంచి వస్తుంది. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాన్షియస్ నుంచి వస్తుంది. దానికి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. దాంట్లో బాడీ లాంగ్వేజ్ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. మీరు చెప్పే ప్రతి వర్డు మీరు ఆ ఫీలింగ్ అనేది, మీరు చెప్పే ఇన్ఫర్మేషన్లో ఆ ఫీల్ అనేది మీరే ఫీల్ అవ్వకపోతే వాళ్ళు కూడా అదే ఫీలింగ్లో రీచ్ అవ్వడం అనేది జరగదు. వాళ్ళకి రీచ్ అవ్వడం అనేది జరగదు. సో ఆ ఫీల్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫీల్ అవ్వాలంటే అందులో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, అందులో ఉన్నటువంటి ఫీలింగ్స్ కానీ, అందులో ఉన్నటువంటి ఇంటెన్షన్స్ కానీ మీ వాయిస్ ద్వారా వాళ్ళకి రీచ్ అవ్వాలి, మీ త్రూ బాడీ లాంగ్వేజ్. అప్పుడు ఎఫెక్టివ్గా వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీ వాయిస్ ద్వారా కంటే మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా దే విల్ రిసీవ్ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది. దాంట్లో ఒక రోల్ ఏంటంటే సబ్స్టిట్యూట్ విత్ యువర్ వాయిస్. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎంత ఫీలింగ్తో చెప్పినా దానికి అనుగుణంగా మీ బాడీ లాంగ్వేజ్ ఒకసారి వాయిస్ ద్వారా రిసీవ్ అవుతుంది ఎఫెక్టివ్గా, అండ్ దాంతో ఇంపాక్ట్ ఇంకెక్కువ రెండోసారి సబ్స్టిట్యూట్ రెండోసారి ఎలా జరుగుతుందంటే మల్టిప్లై అవుతుంది. ఒక మెసేజ్ మల్టిప్లై అవుతుంది. ఒకసారి వాయిస్ ద్వారా రీచ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం చెప్పే విషయం అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పినప్పుడు రెండోసారి కూడా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా దే విల్ రిసీవ్ దట్ మెసేజ్. ఒకే మెసేజ్ వాయిస్ ద్వారా తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంపాక్ట్ అనేది, ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఎంత ఎంపథెటిక్గా చెప్తున్నామో, ఎంత ఎమోషనల్గా చెప్తున్నామో, ఎంత ఫీలింగ్తో చెప్తున్నామో ఆ ఫీలింగ్స్ అనేది మన బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా కన్వే అవ్వటం వల్ల అది 2 సార్లు వాళ్ళకి రీచ్ అవ్వటం అనేది జరుగుతుంది. దానివల్ల ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ అప్రిసియేషన్ చేస్తున్నప్పుడు ఆ అప్రిసియేషన్లో కానీ మీరు చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్లో ఏదైతే స్ట్రెస్ చేసి చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాటిని కూడా స్ట్రెస్ చేసినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఐ కాంటాక్ట్ ఆల్సో, ఆ కార్నర్లో అక్కడ ఉన్నటువంటి మీరు రూమ్లో మనం చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయటం అనేది ఇంపార్టెంట్. వాళ్ళ వైపులో మీరు ఫోకస్గా చూడటం అనేది కూడా మనం ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది.
అంటే మనం చెప్తున్నప్పుడు వాళ్ళకే చెబుతున్నామనే ఇంటెన్షన్ వాళ్ళలో క్రియేట్ అయినప్పుడు వాళ్ళు మన సెషన్లో ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. మన చెప్పే కమ్యూనికేషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మనం చెప్పేదానికి వాళ్ళు తీసుకునేదానికి టోటల్ కోరిలేషన్ ఇది కానప్పుడు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెరగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఎదుటి వాళ్ళని చూస్తూ వాళ్ళ వైపు వాళ్ళకే అవసరమైన ఇన్ఫర్మేషన్ మనం చెబుతున్నాం అనేలాగా మన ప్రజెంటేషన్ ఉండాలనేది యాజ్ పర్ అవర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక భాగం అనమాట. ఎప్పుడైనా కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు స్టోరీ టెల్లింగ్ అంటాం. టెల్లింగ్ చేస్తున్నట్టుగా ఉండకూడదు, స్టోరీ షోయింగ్ చేస్తున్నట్టుగా ఉండాలి. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ షో అవుతుండాలి. అంటే ఒక పిక్చర్ చూస్తున్నప్పుడు ఆ పిక్చర్ ఫీలింగ్స్ అనేది వాళ్ళ బ్రెయిన్లో ఎలాగైతే ఫీడ్ అవుతాయో చెప్పే ఇన్ఫర్మేషన్లు కూడా ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ వాళ్ళకు ఒక ఎమోషన్ క్రియేట్ అయ్యేలాగా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మనం ఆ కంటెంట్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎమోషన్ వాళ్ళు రీచ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకొక పిక్చర్ రూపంలో మనం చూసినప్పుడు ఎంత బాగా గుర్తుంటు పెట్టుకుంటామో అట్ ద సేమ్ టైం మనం ఆ షో చేసినప్పుడుగా అది వాళ్ళు విజువలైజేషన్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఆ విజువల్గా ఫీల్ అయ్యేలాగా మనం కమ్యూనికేట్ చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తుందంట. సో ఎవ్రీ ఆస్పెక్ట్లో మనం చెప్పే ఇన్ఫర్మేషన్లో ఎప్పుడు జడ్జింగ్ అనేది ఉండకూడదు. మనం చెప్పేది ఎంపథెటిక్గా ఉండాలి. చెప్పే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్లో కూడా వాయిస్ అనేది మనం స్పీడ్గా చెప్పడం కాకుండా 120 వాట్ స్పీడు ఆర్ 360 వాట్ స్పీడు కాకుండా మీడియంగా మనం చెప్పే కంటెంట్లో ఉన్నటువంటి ఫీలింగ్స్కి అనుగుణంగా మనం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ క్లారిటీ, క్లియరెన్స్ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా మీరు ఆ ఎమోషన్ని క్యారీ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో దాంతో ఆ ఎగ్జాంపుల్స్ ఆ స్టోరీస్ కూడా యాడ్ అని చేసి చెప్పడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఫైనల్గా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే అండర్స్టాండింగ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అవతల వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ లెవెల్లో మనం చెప్పడం అనేది కూడా ఒక కమ్యూనికేషన్లో చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ రీచ్ అవ్వడంలో కూడా మనము ఒక భాగస్వాములు అవుతాం. సో ఈ కమ్యూనికేషన్ ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగితే ఇప్పుడు చూసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్లీట్ చేసే వాళ్ళు కానీ లేదా డిగ్రీ చేసిన తర్వాత జాబ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ చేసేది ఏంటంటే ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినప్పుడు ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వకపోవడానికి చాలా కారణం ఏంటంటే కమ్యూనికేషనల్స్. వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలుస్తుంది కానీ ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియకపోవడం వల్ల ఫెయిల్యూర్ అవడం అనేది జరుగుతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి డోర్ తీసుకొని ఎంటర్ అవడంతో వాళ్ళకి అర్థమవుతుందంట ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఈ పర్సన్ మనకు పనికి వస్తాడో లేదో. దాంట్లో ఇంపాక్ట్ ఏంటంటే మనం కమ్యూనికేట్ చేసే విధానము దాన్ని అలైన్ చేసి మేము ప్రజెంట్ చేసే మన బాడీ లాంగ్వేజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో వెర్బల్, నాన్ వెర్బల్ని మన కమ్యూనికేషన్లో అవతల వాళ్ళని ర్యాపో మెయింటైన్ చేస్తూ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్లో వాళ్ళకి ఏం కావాలో అది చెప్పడం ఒక ట్రైనర్గా మనం కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరందరూ కూడా అద్భుతమైన ప్రజెంటేషన్లో మీ కమ్యూనికేషన్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేస్తూ మీరందరూ కూడా గొప్ప ట్రైనర్స్ అవ్వాలని అవుతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన 221 అండ్ 222 ప్రదీప్ గారు, మాధవ్ గారు అండ్ ఆల్ ద మెంటర్స్ ఇంతసేపు ఓపిక్గా వీడియోలు ఆన్ చేసుకొని మరి విన్నా మీ అందరికీ వీడియోలో ఆఫ్ చేసుకొని విన్నారో తెలియదు. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.